బీ ఫామ్ అంటే ఏమిటి? ఎన్నికల కాలం వచ్చిందా? ఒకవైపు పార్టీల ప్రచార హడావుడి, మరోవైపేమో అభ్యర్థులకు ఆయా పార్టీలు ఇచ్చే బీ ఫారంల హడావుడి. బీ ఫారం అనే పదం ఈ సమయంలో వినడం సర్వసాధారణం. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు వీటి గురించి పూర్తిగా తెలుస్తుంది. కానీ మనలాంటి సాధారణ పౌరులకు తెలిసే అవకాశం ఉండదు. ఈ బీ ఫామ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇండియాలో ఎలక్షన్స్ లో పోటీ చేయాలంటే ఎన్నో రకాల ఫామ్స్ ని నింపాల్సి ఉంటుంది. వీటిలో ఫామ్ బి ఒకటి. దీనిని కామన్ గా బి ఫారం అని అంటారు, లేదా బి ఫామ్ అని అంటారు. ఇంతకీ ఈ బి ఫామ్ అంటే ఏమిటి? దీనికి ఎందుకంత ప్రాధాన్యత? ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిందో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ ను ఫైల్ చేస్తారు. వివిధ రకాల ఎన్నికలకు ఈ నామినేషన్ పేపర్ వివిధ ఫార్మాట్లలో ఉంటుంది. ఉదాహరణకు లోక్సభకు పోటీ చేయడానికి నామినేషన్ పేపర్ ఫామ్ 2A లో ఉంటుంది. అసెంబ్లీకి పోటీ చేయడానికి ఈ నామినేషన్ పేపర్ ఫామ్ 2B లో ఉంటుంది. రాజ్యసభకు పోటీ చేయడానికి ఈ నామినేషన్ పేపర్ ఫామ్ 2C లో ఉంటుంది. అదే విధంగా విధాన పరిషత్తులలో పోటీ చేయడానికి వేరే ఫామ్స్, సిక్కింలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు కొన్ని ప్రత్యేక ఫామ్స్ అవసరపడతాయి. నామినేషన్ ఫామ్ తో పాటు ఒక అఫిడవిట్ ను కూడా సమర్పించాలి. ఈ అఫిడవిట్ ఫామ్ 26 లో ఉంటుంది. దీనిని పూర్తిగా నింపాలి. ఈ అఫిడవిట్ ఫామ్ లో ఎలాంటి అంశాలు ఉంటాయంటే, నెంబర్ 1, అభ్యర్థి నేర ప్రవృత్తి, అంటే ఏ కేసులో శిక్ష పడింది, ఎంతకాలం పడింది, ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి అని. నెంబర్ 2, పాన్ కార్డు డీటెయిల్స్, తనది, తన జీవిత భాగస్వామిది మరియు తన మీద ఆధారపడ్డ వాళ్ళది, అలాగే వీరందరి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వివరాలు. నెంబర్ 3, స్థిర చరాస్తుల వివరాలు, ఇతర దేశాల్లో ఆస్తులు, డిపాజిట్లు, పెట్టుబడులు కూడా. నెంబర్ 4, ప్రభుత్వానికి గాని ఇతర ఆర్థిక సంస్థలకు గాని వీరందరికీ ఉన్న అప్పుల వివరాలు. నెంబర్ 5, తనది, తన భాగస్వామి వృత్తి వివరాలు. నెంబర్ 6, అభ్యర్థి అత్యధిక విద్యార్హత. నెంబర్ 7, కాంటాక్ట్ వివరాలు, అంటే ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ అడ్రస్, సోషల్ మీడియా అకౌంట్లు మొదలైనవి అన్నమాట. నెంబర్ 8, తనది, తన భాగస్వామి ఆదాయ మార్గాలు. ఈ అఫిడవిట్ లో అన్ని కాలంలను పూర్తిగా నింపాలి. ఒక్క కాలం కూడా ఖాళీగా ఉంచకూడదు. దేనికైనా ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఈ కాలములలో నిల్, నాట్ అప్లికబుల్, నాట్ నోన్ అని మాత్రమే నింపాలి. ఏ కాలం అయినా నింపని ఎడల నామినేషన్ పేపర్ల స్క్రూటినీ సమయంలో అభ్యర్థి నామినేషన్ పేపర్ రిటర్నింగ్ ఆఫీసర్ చేత రిజెక్ట్ కాబడుతుంది. ఇంకా బీ ఫామ్ అంటే ఏంటో తెలుసుకుందాం. అభ్యర్థిని రాజకీయ పార్టీ ఏదైనా నిలబెడుతుందా లేక ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాడా అనే విషయం ఈ నామినేషన్ పేపర్లో ఉంటుంది. ఈ విధంగా ఎవరైతే ఒక రాజకీయ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారో వారు పై ఫామ్స్ కాకుండా అదనంగా 2 ఫామ్స్ సబ్మిట్ చేయాలి. ఎందుకంటే తమని నిజంగా ఒక రాజకీయ పార్టీ నిలబెడుతుందని నిరూపించుకోవడానికి. ఆ రెండింటిలో ఒకటి ఫామ్ ఏ, రెండోది ఫామ్ బి. ఫామ్ ఏ అంటే అర్థం కావాలంటే ముందుగా ఫామ్ బి అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫామ్ బిలో ఒక నియోజకవర్గానికి తమ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తున్నారో వారి పేరును ఆ పార్టీ తెలుపుతుంది. అంటే ఆ పార్టీ పేరును, పార్టీ గుర్తును, పార్టీ ఇతర బెనిఫిట్స్ కూడా ఆ అభ్యర్థి వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫామ్ బి ఆ పార్టీ అధ్యక్షుడి పేరు కానీ సెక్రటరీ పేరు కానీ ఉంటుంది. అంతేకాకుండా వారి సంతకం, పార్టీ సీల్ కూడా ఉంటుంది. ఈ ఫామ్ లో మరో వెసులుబాటు కూడా ఉంటుంది. అదేంటంటే మరో అభ్యర్థి పేరు కూడా ఉంటుంది. అంటే సబ్స్టిట్యూట్ అభ్యర్థి అన్నమాట. ఎందుకంటే ఏ కారణం వలనైనా అసలు అభ్యర్థి నామినేషన్ పేపర్ రిజెక్ట్ అయితే మరో అభ్యర్థి పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే బీ ఫామ్ లేకుండా పోటీ చేసే అభ్యర్థిని ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎలక్షన్ కమిషన్ గుర్తిస్తుంది. అంత ముఖ్యమైనదన్నమాట ఈ బీ ఫామ్. రెబెల్స్ బెడద తప్పించుకోవడానికి పార్టీలు అప్పుడప్పుడు లాస్ట్ మినిట్లో కూడా ఈ బీ ఫామ్లను ఇస్తాయి. ఇంకా ఫామ్ ఏ. ఈ ఫామ్ ఏం చెబుతుందంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు గాని సెక్రటరీల పేర్లను గాని తెలుపుతుంది. అంటే ఈ బీ ఫారం మీద సంతకం పెట్టడానికి ఎవరు అధికారం కలిగి ఉన్నారో వారి పేర్లను చెబుతుందన్నమాట. ఈ ఫామ్ లో వారి స్పెసిమెన్ సిగ్నేచర్లు కూడా ఉంటాయి. అంటే ఒక నియోజకవర్గంలో ఒక పార్టీ తరఫున పోటీ చేసే వ్యక్తి నామినేషన్ పేపర్తో పాటు అఫిడవిట్, ఫామ్ ఏ మరియు ఫామ్ బి అంటే బి ఫారంలను కూడా జత చేయాలన్నమాట.